మొన్న 28/5/2026 రోజు మన సిఇఓ ఏర్పుల రాజమల్లు అని ఈ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ సంబంధించి తిప్పారం కుకునూరుపల్లి గారి అభ్యర్థన మేరకు రవాణా శాఖ మరియు కుకునూరుపల్లి పోలీసు వారు ఒక రాజస్థాన్ సంబంధించినటువంటి ఒక లారీని ఒక డీసీఎంను వారికి అప్పచెప్పినారు. ఆ అభ్యర్థన మేరకు అతను కూడా దాని డ్రైవర్ దశరథ్ సింగ్ సంబంధించి అతను కూడా ఈ సంబంధించినటువంటి వడ్ల బస్తాలను గౌరవంలో గల వర్గంలో గలటువంటి మహాదేవరాశ్వరికి తీసుకోవడానికి సమ్మతించి దాన్ని పెట్టినారు. 8 మంది రైతులకు సంబంధించినటువంటి 491 వరిధాన్య బస్తాలను 196 క్వింటాలకు సంబంధించి లోడ్ చేసుకొని 20 నాడు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో మహాదేవ రైస్ మిల్కి వచ్చింది లోడు. దానికి సంబంధించి అప్పుడు లైన్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ నైట్ స్టే చేయండి, రేపు మార్నింగ్ మేము లోడ్ తీసుకుంటామని చెప్పి రైస్ మిల్ వారు చెప్పగానే అక్కడ రైతులు అక్కడ పార్కింగ్లో ఈ డీసీఎం వెహికల్ని పెట్టేసి వెళ్ళిపోయినారు. ఆ సమయంలో ఎవరు లేని సమయం చూసుకొని ఈ రాజస్థాన్ సంబంధించినటువంటి బండి RJ14GU9948 డ్రైవర్ అయినటువంటి దశరథ్ సింగ్ దీన్ని వెహికల్ను ఎవరు చెప్పకుండా దొంగతనంగా ఆ వరి బస్తాలతో పాటుగా జైపూర్ సంబంధించినటువంటి తీసుకుని వెళ్ళాడు. వెంటనే సంబంధించినటువంటి రైతులు వచ్చి మా దగ్గర గౌరవరం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు సంబంధించి ఇవ్వగా సమాచారం మేరకు వెంటనే స్పందించి మేము ఎఫ్ఐఆర్ నెంబరు క్రైమ్ నెంబర్ 98/2026 అండర్ సెక్షన్ 303 క్లాస్ 2 BNSలో నమోదు చేసుకొని గౌరవ సిపి సిద్దిపేట గారి ఆదేశాల మేరకు గౌరవ ఏసీపీ గజ్వేల్ నరసింహ సార్ యొక్క పర్యవేక్షణలో ఒక 2 టీములు గౌరవం ఎస్ఐ గారు, ఆరోగ్యం గారు మరియు కుకునూరుపల్లి ఎస్ఐ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 4 మంది సిబ్బంది సంబంధించి వెంటనే జైపూర్కు పంపించినాము. అక్కడ ఆ యొక్క వెహికల్ని ట్రేస్అవుట్ చేసేసి ధాన్యం బస్తాలతో సహా అతన్ని పట్టుకొని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చూపడం జరుగుతుంది. ఈ సంబంధించినటువంటి ఈ దొంగతనం కేసుని ఛేదించినటువంటి గౌరవం పోలీసులకు మరియు సహకారం చేసినటువంటి కుకునూరు పోలీసు అందరికీ కూడా నేను అభినందిస్తున్నాను. రైతులకు ఒకటే విజ్ఞప్తి, వరి ధాన్యానికి సంబంధించిన దాంట్లో ఆ రోజు అక్కడే ఉండి ఆ రోజు లేకపోవడం వల్ల అయితే ఈ దొంగతనానికి ఆస్కారమైంది. సో ఈ కేసు సంబంధించినటువంటి చేంజ్ చేసినటువంటి పోలీసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.